నమస్తే కేటూ న్యూస్కి స్వాగతం. పొద్దుగుల ముచ్చట్లకి సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మీ ముందుకు వచ్చినాం. కొత్త మరిన్ని విశ్లేషణతో జాతీయ రాష్ట్రీయ వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి, ఫాలో చేయండి. కేటూ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. పొద్దుగాల ముచ్చట్లకు ఆహ్వానం పలుకుతూ కేటూ న్యూస్ సబ్స్క్రైబర్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసు. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేస్తున్నాం. ఓకే, ముందుగా ఈనాడు చూద్దాం. ప్రధానంగా చూస్తే విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి, వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి, 3 దఫాలుగా ప్రతిపక్ష అభ్యర్థుల దక్షిణాది వారే. ఇది చాలా సంతోషము. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇప్పుడున్న అంటే పార్లమెంటులో ఉన్న సభ్యుల ప్రకారము ప్రతిపక్షాలు నిలబెట్టే ఉపరాష్ట్రపతి గెలవటం చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుంటుంది. అదేవిధంగా విప్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే తన ఆత్మప్రబోధం ప్రకారం కూడా ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడును, పవన్ కుమార్ను, జగన్ను సదనంలో ఉన్న అందరినీ కూడా తను రిక్వెస్ట్ చేస్తున్నాడు. దక్షిణాది వాడు, దట్టు తెలుగువాడు. ఇంకొకటి తను పోటీ చేసేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన క్రమంలో కూడా మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మనం అందరం ఆయనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఉన్నా కూడా అందుకోసం ఆయన గుర్తు చేస్తున్నారు. ఎన్టీ రామారావుని ఎందుకు గుర్తుతున్నారంటే చంద్రబాబు నాయుడు గుర్తు చేయాలనే ఉద్దేశంతో. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ కేంద్రంలో ఈవెన్ మంత్రిత్వ శాఖలను కూడా పంచుకొని ఉన్నారు. ముఖ్యంగా ఆయన మన తెలుగువాడు, మన దగ్గర ఏంటి ఉన్నది సంతోషము. రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా ఇది ఒక అంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. సో ఎంతమంది అంటే దట్టు అంటే వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గారు చాలా గొప్పవారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేయటమే కాకుండా ఇప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కులగణన కోసం చెప్పారో ఆయన నాన్ పొలిటికల్ వ్యక్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, తర్వాత కంచాయిలా గారు కో చైర్మన్గా అది చేయటమే కాకుండా ఇది చాలా చక్కగా చేయబడింది, కోడింగ్ పెట్టింది అనేటువంటి ప్రశంసలు అందుకున్న క్రమంలో కూడా ఖచ్చితంగా ఎలక్షన్లో ప్రతిపక్ష వాళ్ళు ఉండాలి. సో సుదర్శన్ రెడ్డి గెలవాలని అందరూ తెలుగు వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటారు, ఎందుకంటే ఉంటుంది. కానీ ఒక కొన్ని అంటే వాళ్ళకున్నటువంటి ఎలక్షన్ యొక్క దాని ప్రకారము కాకపోతే ఎంతమంది ఇస్తారు ఆత్మప్రబోధంతో పనిచేయడానికి వీలుంటుందా అనేటువంటిది చాలా కష్టమైన పని. గెలుపు సాధ్యము కాదు. అయినా ఒక రాష్ట్రపతిని పెట్టి మేము కొంత, ఎందుకంటే ఓటర్లలో దాదాపు 30% ఓటర్స్ తటస్థ ఓటర్స్ ఉన్నారు. సో అవి రేపు రాబోయే ఎలక్షన్లో తటస్థ ఓటర్లను మాకు 5% ప్రభుత్వం గెలవాలన్నా ఓడిపోవాలన్నా 10% అటు ఇటు అయినా. సో అదొక రాజకీయ ఎత్తుగడ. ఆయన గెలవాలని ఆశిద్దాము, కానీ ఏం జరుగుతుందో రిజల్ట్ జరుగుతుంది. అంటే 9వ తారీఖు నాడు ఎలక్షన్లు జరగబోతున్నాయి. అదే రోజు నాడు వస్తుంది కాబట్టి ఎన్ని నిజంగా వస్తాయి, ఎన్ని పోతాయి అనేటువంటి విషయం తెలుసు. మనం కూడా కేటీఎస్ నుంచి సుదర్శన్ గారు గెలవాలని ఆశిద్దాం, ఉపరాష్ట్రపతిగా గెలవాలని ఆశిద్దాం. తర్వాత అధికార పక్షం పార్లమెంటులోని యోగి ఆడిటోరియం జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ సన్మానిస్తూ ప్రధాని మోడీ, చిత్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు. ఎందుకంటే ఎప్పుడైనా అది ఒక రాజకీయ ఎత్తుగడ. ఎలక్షన్లో క్యాండిడేట్ పెడుతున్నా సో ఏకగ్రీవం. ఇంకోటి ఏంటంటే సదరణ నుంచి ఎన్నుకోవటము ఏంటనంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలందరూ మా బడ్జెట్ అంతా మేము ₹1 ఇస్తే మాకు 30-40 పైసలు కూడా రావటం లేదు, మిగతాదంతా ఉత్తరాది రాష్ట్రాలకు మా పెట్టుబడి అంతా పోతుంది, మేము బాగా సంపాదించి పెడుతున్నాము. సో జీడిపిలో మా వాటా ఎక్కువగా ఉన్నది, మాకు వచ్చేది తక్కువగా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏదో ఒక రకంగా సదరన్లో సౌత్లో ఎంట్రీ కావాలి. ఇప్పుడు నార్త్లో నామినేషన్ ఉన్నది, దానిలో ఎత్తుగడలే మరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోమని, ఇది తెలుగు వాళ్ళుగా ఎన్నుకోమని ఆయన అంటాడు. ఉపరాష్ట్రపతికి ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలనేటువంటిది అదొక రాజకీయ ఎత్తుగడ. సో దాంట్లో భాగం ఎట్లా ఉంటుందంటే 99% రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో
కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నారు. అవును. ఇందులో ఇది చాలా కీలకమైనటువంటిది. నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. సో ప్రధానంగా నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన అనేది అంటే ఆ మాట అంటున్నారు కదా. అంటే నేరం చేస్తే అంటే ఎవరు నేరం చేసినా, అంటే భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నేరం చేసినా కూడా నేచురల్ లాస్ ఆఫ్ జస్టిస్ ఉన్నది, రాజ్యాంగం అది చెప్తుంది. కానీ దాన్ని అదంతా ఎందుకు మనం ఖచ్చితంగా అక్కడ దాకా ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయమే. అంటే ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ చాలా మంది దాదాపు లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 700 పైసలకు పాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు అన్ని పెండింగ్లో ఉన్నాయి. దాన్నే క్లియర్ చేసి అసలు ముందు దాన్ని క్లియర్ చేపించండి. ముందు ఇప్పుడు 1953 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అందరి మీద ఉన్నది. అసలు 2-3 నెలలు దాటడానికి వీలు లేకుండా అవన్నీ పోవాలి. దాన్ని పోకుండా ప్రధానమంత్రి చేస్తున్నారంటే చాలా సంతోషం. కానీ ఈ బిల్లు ఖచ్చితంగా అన్ని కలిసి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోతాయి. తీసుకున్న ఒక పెద్ద విషయం కాబట్టి ప్రతిపక్షాలు తర్వాత అధికార పక్షం అందరూ కలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతారు. దాని యొక్క అది వచ్చి అది రావడానికి ఎంత టైం పడుతుంది, జాయింట్ పార్లమెంటరీలో కమిటీలో పెట్టినట్టు మళ్ళీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అధికార పక్షంలోనే కొంతమందికి ఉండేది ఉంటుంది. డెఫినెట్గా అంటే భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం కానీ, ఐపీసీ ప్రకారం కానీ, నేర చరిత్ర ప్రకారం కానీ విపరీతమైనటువంటి చట్టాలు ఉన్నాయి మనకు. అమలు చేసే క్రమంలో అందుకోసమే మరి ఈవెన్ బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఈవెన్ నెహ్రూ కావచ్చు, తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనం ఎన్ని చట్టాలను తీసుకొని వచ్చినా, లేదు నేర చరిత్ర పూరితమైన ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వాళ్ళను అమలుపరిచే వాళ్ళ చేతిలోనే వాళ్ళ యొక్క భవిష్యత్ అంటే వాళ్ళ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత అని ఉంటుంది. అదే కాన్సెప్ట్. అంటే ఖచ్చితంగా ఈ రూల్ ఆఫ్ లా ఉండాలి. ఇప్పుడు చట్టాల వరకు చాలా మందికి అయ్యొచ్చు. వాస్తవంగా వాటిని 100% ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఈ ఉండే కదా నేరాలు కానీ అవినీతి కానీ ఉండదు. మాట్లాడితే నెహ్రూను అంటే నెహ్రూని విమర్శిస్తాడు. నెహ్రూ విమర్శిస్తున్నారు ఏమని, మీరు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు, వామపక్ష భావజాలతో ఉన్నారు అని అన్నారు. నెహ్రూ కాలంలోనే మనకు అలీన ఉద్యమం ఉన్నది, మనం ఏమీ ఉండకుండా ఉండాలి. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం పోతున్నాం, మనం చైనాకి పోతున్నాము. చైనా మనది టిపికల్ హిందూ రాష్ట్ర సాధన కోసమని బీజేపీ కట్టుకున్నది కదా. మరి ఓపెన్గా వామపక్ష భావజాలతో ఉన్న పుతిన్, అదేవిధంగా చైనాతో నిన్నగాక మొన్న ఈ ట్రంప్ సుంకాల మూలంగా ఇవాళనే మనకు దాదాపు డబుల్ చైనా నుంచి ఎరువుల కోసం ఒప్పందం కుదిరింది చైనాతో ఎరువుల సంబంధం. ఇప్పుడు వామపక్షాలతో అంటే మన దేశంగా వస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మళ్ళీ ఇంకొక రకంగా ఉంటుంది. సో ఆ ఎత్తుగడలో భాగంగానే మనము పుతిన్తో కూడా జరిగే క్రమంలో కూడా మన ఇప్పుడు రూపాయి విలువలతోని డాలర్ ఇబ్బంది అవుతుందని రూపాయితో మనం చమురు తెచ్చుకుంటున్నాం. సో పాత వాళ్ళను తిట్టడము అనేటువంటిది ఒక క్రైటీరియా ఉన్నది. సో రాజ్యాంగ సవరణ డెఫినెట్గా ఇది ఇంప్లిమెంట్ అయిన రోజు నాడు అందరము సంతోషించాల్సి ఉంది. అసలు భారతదేశంలో అదే కదా, బయట వాళ్ళు అంటున్నారు భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి. ఇప్పుడే మీరు అన్నారు కదా, భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగ్తో భేటీ తర్వాత మోడీ వాక్యం, మనం శత్రువులం కాదు, భాగస్వాములు ఉన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం, త్వరలో నేరుగా విమాన సర్వీస్ లో పునరుద్ధరణ. ఇప్పటిదాకా లేదు, ఇదంతా ట్రంప్ దెబ్బ. నా మిత్రుడు అని ఇక్కడికి ఏంటి ఈయన అక్కడికి పోయాడు కదా, అమెరికాకు పోయారు. ఆయనకు తర్వాత ఆయన గుజరాత్కి వచ్చాడు. ట్రంప్ మోడీ ప్రపంచంలో పెద్ద మిత్రులాగా కానీ ప్రపంచ వాణిజ్యం లోపల వాళ్ళు చేసింది ఏంటనంటే ఆయన ఎంత కష్టపడ్డా నిన్నగాక మొన్ననే ఏంటి వాస్తవంగా వీళ్ళిద్దరు నడిచారు అలస్కా లోపల. ఇప్పుడు మోడీకి కీలకమే దానికి ట్రంప్ ఏందనంటే, నేను ప్రపంచ శాంతి భౌతని
శాంతి దూతగా ఉన్నా కాబట్టి ప్రపంచ నోబుల్ శాంతి బహుమతి రావాలని బాగా కలలు కంటున్నాడు ట్రంప్. సో దీంట్లో భాగంగానే అలస్కాలో డైరెక్ట్గా పుతిన్తో కలిసి మాట్లాడుకున్నారు. కానీ పుతిన్ పెట్టినటువంటి వాటికి ట్రంప్ అలస్కాలో దాదాపు 3 గంటల పాటు ఇద్దరికి ఫేస్ టు ఫేస్ టాక్స్ జరిగినాయి. అయినా కూడా పుతిన్ చెప్పినటువంటి అలస్కా తర్వాత పుతిన్ అక్కడ ఆయన యొక్క వాదనే గెలిచినట్టు బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ జెలెన్స్కీ తృప్తి పడలేదు. ఇమీడియట్ గా నాటో దేశాల దగ్గరికి పోయిండ్రు. మనకు అంటే నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ ఉంది. నాటో 32 దేశాలు ఉన్నాయి. అందులో యూరోప్ దేశాలు 27 ఉన్నాయి. సో యూరోప్ కానీ అవుట్ సైడ్ యూరోప్, అమెరికా, కెనడా ఉన్నాయి. సో టోటల్ గా 32 దేశాలు ఉక్రెయిన్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో నాటోలో చేరడానికి వీల్లేదు. ఇది పుతిన్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు వేరే గత్యంతరం లేక నిన్నగాక మొన్ననే ఈ 32 దేశాలు ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత బ్రిటన్ అంటే ఒక 10 దేశాలు ముఖ్యంగా ఏవైతే రాజకీయంగా మంచి పలుకుబడి ఈ ప్రధానమంత్రులను పట్టుకొని 30 మందిని పట్టుకొని జెలెన్స్కీ, ఉక్రెయిన్, పుతిన్ వీళ్ళందరూ కలిసి ట్రంప్తో అక్కడ ట్రంప్ను వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్ అంటే రక్షణ కోసం అని పుతిన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. మొత్తం అంటే నాటో మొత్తం అంటే అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ దాదాపు 32 నాటో దేశాలన్నీ కూడా అంటే ఉక్రెయిన్ వీళ్ళందరికీ ఉక్రెయిన్ నాటో దేశాలకు ఎప్పుడైనా అదొక స్థావరం. మెయిన్ గా అమెరికాకు ఒక స్థావరం, ఇప్పుడు దాన్ని ఒకవేళ రష్యా ఆక్రమించుకున్నట్టు ఉంటే వీళ్ళ స్థావరం వెళ్ళిపోతుంది, మెయిన్ స్థావరం వెళ్ళిపోతుంది. సో మొన్న ఇంత చెప్పినా కూడా 4 కండిషన్ పుతిన్ పెట్టిండు. పుతిన్ ఏం పెట్టిండంటే దాదాపు ఇప్పటికే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల కిందనే క్రీమియాను తీసేసుకున్నారు. ఎవరు ఉక్రెయిన్లో ఉన్న క్రీమియాను 91 తర్వాతనే యుఎస్ఆర్ డిస్మాంటిల్ అయిన తర్వాత. సో ఆ క్రీమియాను మేము విడిచిపెట్టాము. మొన్నటిదాకా అందులో 3-4 భాగాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటి లెక్కల ప్రకారం 40% ఆఫ్ ఉక్రెయిన్ భూభాగము దట్టు బాగా ఖనిజాలు ఉండేది, తర్వాత మిలిటరీ స్థావరాలు ఉండేది. ఈ భూభాగాన్ని అంతా మొన్నటి యుద్ధంలో రష్యా ఆక్రమించేసుకున్నారు. సో ఈ ఆక్రమించుకున్న భూమిని 1 సెంటు కూడా మేము బయటికి ఇవ్వం అనేటువంటిది ఫస్ట్ కండిషన్. ఎట్టి పరిస్థితిలో అంటే ముఖ్యంగా అసలు ఈ యుద్ధం రావడానికి కారణమైన దాన్ని. రెండవ కారణం ఏంటనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ మేము నాటోలో భాగంగా ఒప్పుకోం. మేము మీకు దగ్గరగా ఉన్నా మేము ఉక్రెయిన్ అనేటువంటిది మా కంట్రోల్లో ఉంటుంది. అంతకైతే మేము మీకు సపోర్ట్ ఇస్తాము. ఏం సపోర్ట్ ఇస్తామని అంటే బయట వాళ్ళు ఎవ్వరు కూడా మా సపోర్ట్నే తీసుకోవాలి. నాటో దేశం నుంచి ఇప్పుడు వీళ్ళంతా కూడా నాటో దేశాలే ఇవన్నీ మిసైల్స్ ఇచ్చారు, ఫైటర్స్ ఇచ్చారు, ఇచ్చి వాళ్ళ భూభాగం అంతా నాశనం అయిపోయింది. సో ఈ 3-4 కండిషన్లు భూభాగం ఇవ్వటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నాటో పోవటానికి వీల్లేదు. దాని తర్వాత కోసం ఏదన్నా మేమే ఇస్తాం, మేమే చేస్తాము. సో ఈ కండిషన్ ఒప్పుకోవటానికి వాళ్ళు కొన్నిటిని ఒప్పుకోవడానికి ఇంకా తలమునకలై తర్వాత పెడతామని త్రైపాక్షిక మీటింగ్. ఇప్పుడు ఇది అయింది. ఇది అయిపోయిన తర్వాత రేపు 30-31 లోపల షాంఘై కోఆపరేషన్ అని ఉంది. అందులో పుతిన్, ట్రంప్, మోడీ వీళ్ళు ముగ్గురు, మోడీ కాదు తర్వాత ట్రంప్, పుతిన్, ఈవెన్ మోడీ కూడా వెళ్ళబోతున్నాడు. 4 గురించి వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎటు పోతాము అంటే మళ్ళీ ఫైనల్ డైరెక్ట్ తర్వాత ఏంటంటే సెకండ్లో ఏంది ఇప్పటి వరకు పుతిన్ జెలెన్స్కీ మాట్లాడుకోలే, ఫేస్ టు ఫేస్ వాళ్ళది కూడా ఒక మీటింగ్ కావాలా. సో రేపు వచ్చేది ఏంటంటే వీళ్ళ ఇద్దరు అసలు కొట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు డైరెక్ట్ ఉక్రెయిన్, రష్యా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత మళ్ళా 3 గురించి మళ్ళా 3 ఎవరు వస్తారు? మళ్ళా ట్రంప్ వస్తాడు, పుతిన్ వస్తాడు, జెలెన్స్కీ ఉంటాడు, చైనా ఉంటాడు, 4. సో ఈ 4 దేశాలకు వచ్చాడు. నిజంగా కూడా అణుయుద్ధాన్ని ఆపడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ శాంతికి ఈ భేటీ కీలకమని ఎందుకంటున్నారంటే దీని వెనుక ఇప్పుడు చైనా దగ్గర అణుబాంబు ఉన్నది, ఇక్కడ అమెరికా దగ్గర అణుబాంబు ఉంది, రష్యా దగ్గర అణుబాంబు ఉన్నది.
ఇప్పుడు ఈ యుద్ధంలో భాగంగా అణుబాంబుని ఇడిచిపెట్టినట్టు ఏదంటే ఇటు ఉక్రెయిన్ కానీ అటు రష్యా కానీ సగం శ్వాసం అయిపోతుంది. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ 1945 ఆగస్టు 6th వేసిన అమెరికా చేసిన అణుబాంబుతోని ఇప్పటికీ హిరోషిమా జర్మనీ అంతా నాగసాకి నాశనం అయిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకవేళ జరిగినట్టు ఏది ఉంటే ఇంకోటి ఏంటంటే అరుదైన ఖనిజాలు. ఇప్పుడు మనము ఈ అరుదైన ఖనిజాలు ఇప్పుడు మెయిన్గా అవేంటి తెలుసా, అణుయుద్ధానికి యుద్ధ సామాగ్రానికి కార్బియము, యురేనియము, ఇంకొక 3-4 న్యూక్లియర్ ఆటమిక్ ఎనర్జీకి సంబంధించిన ఖనిజాలన్నీ అక్కడ ఉన్నాయి. వాటి మీద ఎనర్జీ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు రేపు భారతదేశం కూడా చైనాతో డైరెక్ట్ మాట్లాడడానికి అందరూ సెకండ్ లెవెల్లో సరిపోయినాయి. అంటే ఎక్స్టర్నల్ మినిస్టర్ పోయిండు, హోమ్ మినిస్టర్ పోయిండు, ఇంటర్నల్ అంటే అంతర్జాతీయంగా చూసేటట్టు విదేశాంగ శాఖ పోయిండు. అందరూ అంటే ఏంటంటే అధికారుల ద్వారా బ్యూరోక్రటిక్ చర్చలు జరిగాయి, పొలిటికల్ చర్చలు జరిగాయి. కూర్చోండి ఎన్ని బిలియన్ల వ్యాపారం చేసుకోవాలనేది జరుగుతుంది. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు చైనా ఉత్పత్తులన్నీ మనం నిషేధించాలి గతంలో ఉన్నటువంటి తీసుకొచ్చినప్పుడు ఇదే చైనాతో ఇప్పుడు మళ్ళీ సంబంధాలు పెంచుకుంటూ వాళ్ళ అదే ఇప్పుడు అరుదైన ఖనిజాల ఎగుమతికి మళ్ళీ అంగీకరించి వేరే మార్గం లేదు. ట్రంప్ అంటే మన దగ్గర మీరు ఇంతకు ముందు అన్నారు మన దగ్గర వామపక్షాలతో ఏదైనా కొద్దిగా ఒక చర్చ జరిగినా తిడుతుంటారు కదా, పూర్తి భిన్నంగా ఉంది కదా. అదే దాన్ని అందుకోసం ఇవాళ మోడీ ఏదో పెద్ద అంటే నేను అంటే ఇప్పుడు రోహింగ్యాలు అంటే ముస్లిమ్స్ అంటే ఇది ఒక వ్యతిరేక భావం ఉన్నది కదా. సో నేను నుమ్మంటే తిడతాడు. అంటే 50 ఏళ్ళు ఏలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేసింది. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన అలీన విధానం తీసుకొని వచ్చాడు. సో దాని మూలంగా లాభమే జరిగింది కదా. పంచవర్ష ప్రణాళికలు రష్యా భారత రాజ్యాంగంలో వచ్చిన పంచవర్ష ప్రణాళికలు రాజ్యాంగం ఈయన వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ పెట్టిండు. నీతి ఆయోగ్తో పెద్ద జరిగింది వాళ్ళ కాలంలో పుట్టనే మన ఏంటి మన్మోహన్ సింగ్ కాలంలో 8% వృద్ధి రేటు ఉన్నది. ఇవాళ 3.5 వృద్ధి రేటు కూడా రాకుండా పోతున్నది కదా. మేము 3 బిలియన్ ఏంటిది ప్రపంచ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే చెప్పుకోవడానికి ఎగ్జాక్ట్లీ చెప్పుకోవడానికి అంటే తటస్థులను చేసి మేము ఏదో పెద్దగా చేస్తున్నాం అనడానికి అది రైట్. తర్వాత ఇక్కడ ఒకటి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయండి. వీళ్ళకు ఇప్పుడు కేసీఆర్కు హరీష్ రావుకు వాళ్ళకి ఏమి పాయింట్లు ప్రజల్లోకి పోవడానికి లేదు, దొరకటం లేదు. అన్ని నెగటివ్లో ఉన్నది. ఇది ఒప్పుకోవటానికి ఉన్నది. ఘోష్ చాలా చాలా పేరెన్నికన్నటువంటి ఆయన నిపుణుడు. ఆయన సుప్రీంకోర్టులో చేసినటువంటి జస్టిస్ ఘోష్కు చాలా ఆయనకు పిసి ఘోష్, పినాకి చంద్ర ఘోష్, ఆయనకు చాలా పెద్ద పేరున్నది. వీళ్ళందరూ పోయి చెప్పొచ్చిండ్రు. మరి వాళ్ళు ఏమని చెప్తున్నారు? వాళ్ళ ఫేవర్ లో రాయించుకున్నట్టుగా మీరే పోయిండ్రు కదా, చెప్పిండ్రు కదా. మీరు వాళ్ళ ఫేవర్లో ఎలా చెప్తారు? వీళ్ళు వాళ్ళ ఫేవర్లో ఎలా చెప్తారు? ఇక్కడ వాస్తవాలన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆపవనడానికి ఏదో పోరాటం చేయాలి ఉన్నది కదా. ఇవాళనే ఉన్నది. ఇద్దరు వేరు వేస్తున్నారు. ఆయన పర్రెలు అన్నాడు, గిత్తత్తే గెలిచిందని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? మొన్నటిదాకా వాటర్ను ఎందుకు ఎత్తిపోయలేదని ఒక మాట అంటున్నాడు. బాహుబలి మోటార్లను ఉపయోగించి అసలు ఏమి ఎత్తిపోయకపోతేనే మొత్తం వరదలు నీళ్లు కొండలని పోతున్నాయి, చిన్న చిన్న కాలువలను కొట్టుకొని పోతున్నాయి. అంటే ఎత్తిపోవటం వల్ల ఏం జరిగి ఉండేదంటే కరెంటు 3,000 కోట్లు, ఇప్పటికే 3,000 కోట్ల, అది ఒక్క సంవత్సరానికి 13,000 కోట్ల కరెంటును మింగేస్తుంది. బాహుబలి మోటార్లు నడిచినట్టేనంటే ఒకవేళ ఎత్తిపోసినట్టయితే జరిగేది ఏంటంటే ఇప్పుడు ఒక 3,000 రూపాయల కరెంటు బిల్లు మీద పడడం తప్ప ఏమి జరిగేది కాదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే తెలంగాణ ప్రజలంతా ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు మూర్ఖులు. మేము ఆయన ఏమంటాడు 80,000 పుస్తకాలు రాసి ఇలాంటి పని చేయడం అనేటువంటిది నైతికంగా ఇంకోటి 40 అంతస్తుల భవనం అంత ఎత్తు రాకెట్ నిర్మిస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతి సాధించాం. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ. డెఫినెట్గా మన ఇక్కడి నుంచి ఈవెన్ చాలా ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా వాటిని మన వాళ్ళు అంటే నింగిలోకి పంపుతున్నారు. అంటే ఎస్ఎల్వి రాకెట్ ధావన్తో మంచి అంటే కార్యక్రమాలు నడుస్తుంది. మనం కూడా అంతరిక్షానికి ఇంకా చైనా వాళ్ళు ఒక కొత్తదాన్ని అంటే
అంటే అక్కడి సూర్యుడి కక్షలోకి ఒక రకమైనటువంటి ఏంటిది సోలార్ ఎనర్జీ స్టేషన్ అక్కడ పెట్టి అక్కడి నుంచి మన సముద్రాల మీద పవర్ తీసుకొని వచ్చి చేయాలన్నటువంటిది ఒక అంతరిక్ష ఎలక్ట్రికల్ స్పేస్ స్టేషన్ తీర్మానించకపోతుంది. సైన్స్ డెవలప్మెంట్ మానవునికి చాలా చాలా ఇచ్చేసింది. 40 అంతస్తుల జంబో రాకెట్, 75 టన్నుల పేలోడ్ మోసుకెళ్ళగల సామర్థ్యం, భారీ రాకెట్ రూపొందిస్తున్న ఇస్రో. చాలా సంతోషం. అదే జరిగినట్టు ఉంటే మన యొక్క కీర్తి మనం అంటే అందులో పనిచేసిన అందరి శాస్త్రవేత్తలను కూడా దాదాపు అందులో 3000 మంది ఏమో శాస్త్రవేత్తలు పనిచేస్తారు. అది వెళ్ళినప్పుడు శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానానికి మనం జోహార్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సాక్షిలో కూడా ప్రధానంగా అదే ఉంది. ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్, ఇక్కడ ఆయన ఎక్కడి వాడు అనేది కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక, విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటే అభివర్ణన, ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్య, ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో పోటీ పడనున్న సుప్రీం మాజీ జస్టిస్, నేడు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులు, సెప్టెంబర్ 9 ఎన్నికలు, వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయ ఖైదీగా ఎదిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకు ఆకుల మైలారం గ్రామానికి చెందిన తెలుగువాడు పూర్తిగా మన రంగారెడ్డి పక్కన రంగారెడ్డి కాబట్టి చాలా సంతోషము. అదొక నిజంగానే ఇది ఒక సైద్ధాంతిక యుద్ధం. ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు అనేటువంటిది మరొకసారి ఆయన గెలవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. తర్వాత సర్కారీ ఉద్యోగుల ఇప్పుడు చాలా కష్టమైనది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగుల జంగ్ ఇచ్చారు. ఎప్పుడైనా అంటే ఆ రోజు అంటే మన ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఉద్యోగులందరూ కూడా డెఫినెట్గా ఒక కీలక పాత్ర అందరూ. మరి ఉద్యోగులలో కూడా రకరకాల ఉద్యోగులు ఉన్నాయి. పిఆర్టీ వాళ్ళు ఉన్నారు, ఎల్డిఎఫ్ అని ఉన్నారు, యూపీఎఫ్ అని ఉన్నారు, చాలా ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మరి ఒకవేళ నిజంగా వాళ్ళంటే ఇప్పుడు 6-7 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈవెన్ ఆర్టీసీ వాళ్ళవి కూడా పెండింగ్లో ఉన్నాయి, విద్యుత్ శాఖ వాళ్ళవి కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. ఉద్యోగులు ఒక 40 రకాల వాళ్ళ గ్రీవియన్సెస్ ఉన్నాయి. సో 6 రకాల పెండింగ్లలో మొన్న ఒకటేమో ఇచ్చాడు, మిగతా ఇస్తామంటున్నాడు. ఎప్పుడు కూడా ఏదైనా కూడా మనకు ఒక తెలంగాణలో ఒక పెద్ద సామెత ఉన్నది కూడా, అమ్మాయిని అడగంది పెట్టదు అని. అడగంది పెట్టదు. సో ఉద్యోగాలు ఊరికే కూర్చుంటే రేపు పొద్దున 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు అన్ని ఎలక్షన్లు అయిపోవాలి. సో ఉద్యోగులందరూ ఎలక్షన్లలో మేము పనిచేయమన్నారు అని అనుకో, అక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నది, హైకోర్టు ఆర్డర్ ఉన్నది. సో ఈ టైంలోనే మూమెంట్ టైట్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. అల్టిమేటం ఇవ్వకపోతే ఒక పెద్ద తప్పిదం అవుతుంది కదా. మేము అడుగుంటే ఇచ్చి ఉండేవాళ్ళం కదా. ఖచ్చితంగా ఇస్తారు. అట్లీస్ట్ ఈ దీని కాలు మూలంగా వాళ్ళు 9వ తారీఖు ఒకటి, 12వ తారీఖు అయితే మేము ఇప్పుడు రథయాత్ర మొదలు పెట్టారు వాళ్ళు అందరూ. ఉద్యోగస్తులు అంటే టీచర్లు, ఉద్యోగస్తులు దాదాపు 36 శాఖలు ఏమున్నాయి. మనకు ఎంత రఫ్లీ అరౌండ్ 3 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. 3 lakhs ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకమైంది అనుకో చాలా కష్టమవుతుంది. దీని మూలంగా అట్లీస్ట్ 3 DAలు అన్నా డిక్లేర్ అయ్యే అవకాశం వస్తుందండి. ఖచ్చితంగా ఉద్యోగులందరికీ వాళ్ళ యొక్క కోరికలు సక్సెస్ కావాలని. ఎందుకంటే నేను పెన్షన్ నేను ఒక మాజీ ఉద్యోగి. సార్ ఇంకోటి ఇదే ఇంతకుముందు అనుకున్నా, నెహ్రూ వల్ల 2 సార్లు దేశ విభజన, సింధు నది జలాల ఒప్పందంతో భారత్కు తీవ్ర నష్టం అంటూ మోడీ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అది అంటే రాధాకృష్ణ ఇది అంటే సింధు నది జలాలని మొదటి నుంచి ఉన్నది. ఎప్పుడు ఎక్కడ ఉండవు. మనకి ఇప్పుడు చైనాతో ఇబ్బందులు ఉన్నాయి, ఇటు పాకిస్తాన్తో ఇబ్బందులు ఉన్నాయి, అటు ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నాయి, చుట్టుపక్కల దౌత్యపరంగా వాటర్. ఇప్పుడు మనం అంటున్నాం కదా, చైనా దగ్గర పోయి మనం తెచ్చుకోవాలనుకుంటాము. వాడు బ్రహ్మపుత్ర మీద ప్రపంచంలో లేనంత చైనా కట్టబోతుంటాడు. దాన్ని ఏమైనా మనం ఆపగలుగుతామా? దాన్ని సో సింధు జలాలు ఇప్పుడు కదా అప్పటి నుంచి ఉన్నది, అది ఎప్పుడుకు ఉంటుంది. మన తెలంగాణ అదంతా ఎందుకు, దేశం రాష్ట్రము మన మతం కాదు, మన దేశం కాదు. దేశంలో సింధు జలాలు అసలు తెలంగాణ, ఆంధ్రలో కృష్ణ జలాలు, ఆంధ్ర కృష్ణ జలాలు, బలకచెర్ల, ఇదంతా పోతిరెడ్డిపాడు. పరిష్కరించుకోలేకపోతున్నాము. సింపుల్ ఒకే తెలుగు వాళ్ళం మనం పరిష్కరించుకోవడానికే చాలా కష్టమవుతున్నది.
కాబట్టి అది ఉంటుంది, అది పొలిటికల్గా ఖచ్చితంగా ఆయన అనక తప్పదు, వీళ్ళు విమర్శించక తప్పదు. ఇంకొక పొలిటికల్ గేమ్. యూరియా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డిమాండ్. వీళ్ళు 2 వర్షాలు చెప్తున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం మనకు 10 లక్షలు రావాలి, 9.5 లక్షలు ప్రామిస్ చేసిండ్రు, 6.5 లక్షలే ఇచ్చిండ్రు, 6.5 లక్షల టన్నులు వచ్చింది, 6.5 లక్షలే వచ్చింది, 10 లక్షలు రావాలి, 3.5 లక్షలు పెండింగ్ లో ఉన్నదని మొన్న పోయి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. నిన్ననే 82 లక్షల టన్నులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. అంటే వీళ్ళు గొడవ పెడుతున్నారు, మనకి ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే మొత్తము టీంను పట్టుకొని పోయిండు, ఎవరు సీఎం గారు టీంను పట్టుకొని పోయి అక్కడ వ్యవసాయ మంత్రికి ఇచ్చేసిండు. 82 టన్నులు ఈ రోజే వస్తున్నది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఒక గమ్మత్తు అయితే జరుగుతుంది. ఏం జరుగుతుందని అంటే తెలంగాణ ప్రభుత్వము సన్న బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఏమిటి ఉండగా వరి ఎక్కువ పెరిగింది, వరి పంట ఎక్కువ పెరిగింది, కొన్ని లక్షల ఎకరాల వరి పంట పెరిగే వరకు. అదే కాకుండా రేపు వస్తుందో రాదో అని కాస్త గట్టి రైతులు, మధ్యతరగతి నుంచి ఎబో మధ్యతరగతి రైతులంతా యూరియా కొని బ్లాక్ చేసి దానివల్ల కూడా కొరత పెడుతుంది. ప్రభుత్వం ఏదో ఒక మాట అనాలి కదా, ఎందుకు కొరత వస్తుంది? ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్ గా బీజేపీ నాయకత్వం కదా. సో ఇది కాంగ్రెస్ నాయకత్వం, అది ప్రజలకు అది డెఫినెట్ గా అన్ని చెప్పులు పెట్టిండు, దానికి కారణాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ప్రతిసారి కూడా ఎరువుల కొరత అనేటువంటిది ఉంటుంది. అప్పుడేమో ధాన్యం అమ్మేటప్పుడేమో మద్దతు ధర. ఈ ప్రభుత్వానికి, ప్రజలకు, రైతులకు డెఫినెట్ గా ఇది జరుగుతుందా ఉంటుంది. దాన్ని మరి ప్రజలు ఏం నిర్మాణం తీసుకుంటారో రేపు ఎలక్షన్లలో కానీ తెలుస్తుంది. సరే, జిల్లా వార్త ఒకసారి మనం చూద్దాం. జిల్లా కలెక్టర్ గారు పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారినాయి, వర్షాలు చాలా విపరీతంగా వస్తున్నాయి, ఎక్కడికక్కడ డ్రైనేజీలు, తర్వాత డెంగీ కేసులు కూడా నమోదవుతున్నాయి. కలెక్టర్ గారు ప్రజలకు కూడా మనము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే నీటి నిల్వను ఎక్కడ కూడా ఇళ్ళల్లో ఉంచుకోవడానికి వీల్లేదు. చిన్న చిన్న కుంటలలో వేయడం, మన ఇంటి ముందర ఎక్కడ కాలువలు ఉన్నా ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళే కాకుండా మన సొంత పరిశుభ్రతతో పాటు ఈ టౌన్లో ఇప్పుడు చాలా ఇప్పుడు మనం మున్సిపాలిటీలో ఉన్న ఏదన్నా అంటే వాడకట్లో పోయినట్టు ఏది ఉంటే ఇట్లా కాస్తో కూస్తో చెత్త ఉంటే కుప్ప చేసి ఆడ పెట్టడానికి ప్రయత్నం చేయరు, అక్కడ బారేసి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మనము కూడా భాగస్వామ్యం కేటూరు ప్రేక్షకులతో ప్రజలందరికీ మరి నమస్కరించి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా డెంగ్యూ, మలేరియా విపరీతంగా పెరుగుతున్నాయి, వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, దగ్గు వస్తున్నది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉన్నది. సాధ్యమైనంత మట్టుకు ఫ్రిడ్జ్ వాటర్లు ఈ నెల రోజులు దాటకుండా ఉన్నట్టు ఉంటే కోల్డ్ అట్మాస్ఫియర్లో సోర్ త్రోట్ అనేటువంటి విపరీతంగా ఉంటుంది. కాబట్టి వైరల్లకు కోల్డ్ టెంపరేచర్, ఫ్రిడ్జ్ వాటర్ను తగ్గించే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద కనిపించేటటువంటి చల్లటి దాన్ని తినకూడదు. ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ ఆయిల్ ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి హోటళ్లలో మనం తినేటప్పుడు ఖచ్చితంగా చూసినట్టుంటే నిన్నటి కూరలు ఏమన్నా ఉంటే వేడి చేసి పెడుతుంటారు. సో దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ఒక పక్క పురపాలక సంఘం, ఒక పక్క ప్రజలు, తర్వాత ప్రజా సంఘాలు, తర్వాత ఎన్జిఓస్ కూడా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం. అందుకోసమే వైద్యశాస్త్రం ఏముందంటే మ్యాన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద డిసీజ్ అంటది. అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏం చెప్తారు, మ్యాన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద డిసీజ్, మనిషి రోగాల మధ్య బతుకుతున్నాడు. మనం రఫ్గా చెప్పాలంటే మన నోట్లోనే కొన్ని కోట్ల హానికారక క్రిములు ఉంటాయి, సహాయకారి క్రిములు ఉంటాయి. సో మనం స్నానం ఎందుకు చేస్తున్నాం, ముఖం ఎందుకు కడుక్కుంటున్నాం? సో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత, మన ఇంటి ముందు కూడా మనం కొంత పరిశుభ్రతని పాటించుకొని ఈ సీజన్లో అన్నిటికీ దూరంగా ఉండాలని కోరుకుంటూ కేటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ మరొకసారి శుభోదయం తెలియజేస్తూ కేటీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.